హస్బెండ్ రకరకాల వంటలన్నీ వండి పెడుతూ ఉంటే వైఫ్ కుదురుగా ఒక దగ్గర కూర్చొని ఆ వండిన వాటన్నిటికి రివ్యూ చెప్తూ ఉంటే భలే ఉంటది కదండి. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా నేను చేస్తున్నది అదే. మా ఆయనకి ఫుడ్ ప్రిపేర్ చేయడం అంటే ఎంత ఇష్టం తెలుసా. ఆయనకి ఖాళీ దొరకలే కానీ రకరకాల ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేసి పెడతారు. ఒక విధంగా చెప్పాలంటే మా హస్బెండ్ కి చెడు వ్యసనాలు ఏమీ లేవు కానీ మా ఆయన భోజన ప్రియుడు. నార్మల్ గా మనకి ఏదైనా తినాలనిపించింది అనుకోండి, మనం ఏం చేస్తాం, కొన్ని రోజులు వెయిట్ చేసి తర్వాత అది కొనుక్కొని తింటాం. కానీ మా ఆయన ఎలానో తెలుసా, క్రేవింగ్స్ వచ్చిన వెంటనే వెళ్ళి తినేయాలి అంటారు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మొన్న లీవ్ లో మా ఫ్యామిలీ మొత్తం లంచ్ చేద్దామని చెప్పి ఒక దగ్గర కూర్చున్నాం. కరెక్ట్ గా లంచ్ చేద్దాము అన్న టైం కి మా ఆయన అప్పడాలు లేవేంటి లంచ్ లోకి అని చెప్పి అడిగారు అనమాట. నేనేమో మా ఆయనతో అప్పడాలు ఈ రోజుకి లేవు, అయిపోయి రేపు తెచ్చుకుందాంలే అని చెప్పి అన్నాను. మా ఆయన 5 నిమిషాలు ఆగండి అని చెప్పి లంచ్ దగ్గర నుంచి లేచి బైక్ తీసుకుని కిరాణా స్టోర్ కి వెళ్ళి అప్పడాలు తెచ్చి ఆయిల్ లో వేపేసి అప్పుడు లంచ్ తిన్నారనమాట. అంత ఓపిక ఆయనకి. అదే నేను అనుకోండి, అప్పడాలు కాదు కదా, కూర లేకపోయినా సరే చారు వేసుకునైనా తినేస్తాను. ఈ రోజు ఆయనకి కొంచెం టైం దొరికింది. మార్నింగ్ ఏమో వచ్చి చేపలు ఫ్రై చేసి ఇచ్చారు, ఈవినింగ్ ఏమో పకోడీ చేసి పెట్టారు. కరగడం మర్చిపోయాను. ఫుడ్ దగ్గర మీరు మా ఆయనలాగా ఓపికగా అన్ని తెచ్చుకుని తింటారా లేకపోతే నాలాగా బతికించేస్తారా? కామెంట్ చేసి చెప్పండి.